నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ఇంత చప్పగా సాగుతుందేంట్రా బాబు అని అనుకుంటున్న తరుణంలో దేవుడిలాగా మాకు దొరికావు నాయనా అని చెప్పేసి ఇప్పుడు మీమర్సు, ట్రోలర్సు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, మీడియా ఛానల్స్ నడుపుతున్న వాళ్ళందరూ సంబరపడుతున్నటువంటి పరిస్థితి. సో ఆయన ఈరోజు ఏం మాట్లాడాడు, ఎలాంటి ఆణిముత్యాలు వదిలాడు అనేది ఒక్కసారి నేను వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం, సరే మొత్తం కాకపోయినా కానీ కొన్ని పాయింట్లు తీసుకొని చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. మొత్తం చెప్పాలంటే ఈ వీడియోలో ఎంతో దాదాపు గంట పడుతుంది. సో అంత సమయం మన దగ్గర లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు బాగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కువగా కాక పుట్టించింది, మంట పుట్టించింది, ఒక రకంగా కోపం తెప్పించినటువంటి అంశం ఏదైనా ఉందయ్యా అంటే మావిగన్ అనేటటువంటి మాట వినిపిస్తేనే చంద్రబాబుకు బీపీ వస్తుంది. ఎవరన్నా గట్టిగా చంద్రబాబు నిద్రపోతున్నప్పుడు మావిగన్ అని చెప్పేసి అంటే ఆయనకు బీపీ పెరిగిపోయి గుండెపోటు వస్తుందేమో, అలా రాకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అయితే ఒక దుర్మార్గకరమైనటువంటి కామెంట్లు చేశారు. అంటే వాళ్ళ పార్టీ, వాళ్ళ తీరు, వాళ్ళ వ్యవహారం ఎప్పుడూ నిత్యం పక్కోడి చావు కోరుకోవటం మాత్రమే, అందుట్లోనే మన విజయం ఉంది, ఆ చావులోంచే మన విజయం వస్తుంది అని చెప్పేసి వెతుక్కోవటంలోనే ఉంటుంది అని చెప్పేసి మొదటి నుంచి చాలామంది అంటున్నటువంటి మాట నాకు ఈరోజు ఈ కామెంట్ విన్న తర్వాత నిజమేనేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. సరే, జగన్మోహన్ రెడ్డి మాట కాసేపు పక్కన పెడితే నిజమా, మావిగన్ అనేటటువంటి పేరు వింటేనే చంద్రబాబుకి బీపీ పెరుగుతుందా అనేటటువంటి అంశం ఒక్కసారి మనం చూసినట్టయితే బీపీ పెరగటం కాదు, ఇంకా ఉల్లాసంగా, ఉత్సాహంగా, నవ్వుతూ ఆహ్లాదంగా ఉంటాడేమో చంద్రబాబు. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు, మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు మావిగన్ అనేటటువంటి పేరు ఎంత ట్రోల్ అయింది, ఎంత కామెడీ పీస్ అయిపోయాడు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి అనేది పాపం ఆయనకి తెలియదేమో, ఆయనకు ఆ రిపోర్ట్లు అందట్లేదేమో, అంతవరకు వచ్చినటువంటి రిపోర్ట్లు ఎవరైనా తొక్కి పెడుతూ నువ్వు మావిగన్ సైడే వెళ్ళిపో అని చెప్పేసి చెప్తున్నారేమో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ దశాబ్దంలో అత్యుత్తమ ట్రోలింగ్ పాయింట్, అత్యుత్తమ హాస్య గుళిక ఏదైనా ఉందయ్యా అంటే అది మావిగనే. దీని మీద కొన్ని వందల వేల రకాల ట్రోలింగ్స్, విమర్శలు ఎవడన్నా చెప్పినా కానీ వెంటనే నోటితో నవ్వరు అనేటటువంటి రీతిలో కామెడీ అయిపోయింది ఈ మావిగన్ అనేటటువంటి పాయింట్. నిజమా కదా చెప్పండి. ఆఖరికి రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానించేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కోర్ ఏరియాలో కూడా మావిగన్ అంటే ఒక కామెడీ అయిపోయినటువంటి పరిస్థితి. ఒక ఇబ్బంది ఫీల్ అవుతున్నట్టు, అబ్బా మళ్ళీ ఇదేంతంటారా నాయన అని చెప్పేసి ఇబ్బంది ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపించింది. అంటే ఒక ఊహాలోకంలో జగన్మోహన్ రెడ్డి బతుకుతాడేమో అనేటటువంటి భావన అయితే కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఒక్క విషయం క్లియర్గా చెప్పాలి మనం, మావిగన్ అంటే బీపీలు పెరగటం కాదు, హాస్యరసం ఉత్పత్తి అవుద్ది, కామెడీగా తీసుకుంటున్నారు, కామెడీ అయిపోయింది ఆ మాట చెప్పిన వాళ్ళు కూడా కామెడీ పీస్లు అయిపోతున్నారు అనేది అయితే గ్రహిస్తే బాగుంటుంది. ఇంకా రెండో అంశం, మా నాన్న, మా బాబాయి, మా తాత బలైపోయింది, మేము బాధితులం అని చెప్పేసి చెప్పుకున్నాడు. దాంతోపాటుగా మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్ళు కాదా, మా నాన్న విషయంలో అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని చంద్రబాబు నాయుడు చెప్పాడు, అది జరిగిన 3వ రోజే మా నాన్న చనిపోయాడు, ఇప్పటికీ ఇందుట్లో నివృత్తి కాని అంశాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి ఇంకొక మాట. ఇక వివేక హత్య కేసు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే జరిగిపోయింది అంటూ కూడా అది చంద్రబాబుకు అంటించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు. ఈ మాట, ఈ అంశం కూడా పెద్ద ఎత్తున విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే, అంశాల వారీగా వద్దాం. రాజారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడదాం. రాజారెడ్డి హత్య ఎలా జరిగింది అనేటటువంటి అంశం కాసేపు పక్కన పెడితే అందుట్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సతీష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? మీ పార్టీలో కాదా? మీరు స్వయంగా కండువా వేసి మీ పార్టీలోకి తీసుకోలేదా? మరి ఇదెక్కడ న్యాయం? మేము వాళ్ళని వదిలేసాము, జగనే మంచివాడు, జగన్ దుర్మార్గుడైతే వాళ్ళు బతికుండేవాళ్ళ, వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు, వాళ్ళ జీవితాంతం కూడా ఏం కాకూడదని నేను కోరుకుంటానని చెప్పేసి అన్నావే. మరి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని, నీ తాతను చంపారు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని ఎలా నీ పార్టీలో చేర్చుకున్నావు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు నేనేదో నోటి మాటగా చెప్పడం కాదు, అసెంబ్లీలోనే ఆ రోజుల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి అరిచి మరీ చెప్పాడు, మా తండ్రిని చంపింది
మా తండ్రిని చంపింది సతీష్ రెడ్డి అని చెప్పేసి ఆ రోజుల్లోనే అసెంబ్లీలో గగ్గోలు పెట్టాడు, అరిచి మరీ చెప్పారు. మరి మీ తండ్రే అసెంబ్లీలో, సాక్షాత్ అసెంబ్లీలోనే అన్నటువంటి మాటని మరి మీరెందుకు ఎడంకాలతో తన్నేశారు, పక్కన పడేశారు? అంటే మీ తండ్రి మీద, మీ తండ్రి మాట మీద మీకు నమ్మకం లేదా? ఇంకా మేము వదిలేసాం, మేము దయార్థ హృదయంలో మేము క్షమించేసామని చెప్పేసి అంటున్నారే. మీ తండ్రే అసెంబ్లీలో ఫలానా వ్యక్తి చంపాడు అని చెప్పేసి గగ్గోలు పెడితే ఆ వ్యక్తిని మీరు కండువా కప్పి మరి మీ పార్టీలోకి అలా తెచ్చుకున్నారు. ఇదెక్కడి నీతి? ఇదొక అంశం. అయితే మా నాన్న మరణం విషయంలో ఇంకా నివృత్తికాని అంశాలు ఎన్నో ఉన్నాయి. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని చెప్పేసి చంద్రబాబు అన్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత 3 రోజులకే చచ్చిపోయాడని చెప్పేసి అంటున్నారు. అసెంబ్లీలోకి ఎలా వస్తావో చూస్తా అంటే రాజకీయంగా ఎదుర్కొంటాం, రాజకీయంగా ఓడిస్తామని చెప్పేసి అర్థం. మరి మీ వాళ్ళు కూడా, రోజా వంటి వాళ్ళు కానీ మిగతా వంటి వాళ్ళు కానివ్వండి, పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే కామెంట్లు చేస్తారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటే తాకేయడానికి చంపేస్తామనే, భూమి మీద లేకుండా చేస్తామనే. ఏంటి దాని మీనింగు, దాని అర్థం ఏంటి? మరి దాని అర్థం ఏంటంటే మేము రాజకీయంగా నిన్ను ఓడిస్తాము, నువ్వు 2 చోట్ల కాదు 3 చోట్ల కాదు ఎన్ని చోట్ల నిలబడ్డా సరే, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా సరే నేను రాజకీయంగా ఓడించి అసెంబ్లీ మెట్టు కూడా తాకకుండా చేస్తామని చెప్పేసి అర్థం తప్ప నేను చంపేస్తామని అర్థం కాదు. ఆ అర్థంలో తీసుకోవాలి మనం, ఈ అర్థంలో తీసుకోవటం కాదు. సరే, రాజశేఖర రెడ్డి విషయంలో ఇంకా నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి అన్నారు. మరి మీరు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు నివృత్తి చేయలేకపోయారు? పోనీ ఆ రోజుల్లో ఎలక్షన్ అప్పుడు తప్ప మిగతా రోజుల్లో ఏ రోజు నాన్న చావు విషయం గుర్తుకు రాలేదే? మరి ఆ రోజుల్లో సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించవచ్చు కదా, ఇంకా అత్యుత్తమ దర్యాప్తు సంస్థలు దింపొచ్చు కదా. ఈరోజు మీ చెల్లెలు సునీత మీరు వద్దన్నా కానీ సిబిఐ ఎంక్వైరీని తెచ్చుకుంది కదా మీ పాలనా హయాంలో. అట్లాగే మీరు కూడా తెచ్చుకోవాల్సింది. కాంగ్రెస్ అధిష్టానంకే గట్టిగా చెప్తే వాళ్ళే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసేవాళ్ళు కదా, ఇంకేమన్నా అత్యుత్తమ దర్యాప్తు ఉంటే చేసేవాళ్ళు కదా. ఎందుకు చేయలేకపోయారు? రిలయన్స్ మీద ఆరోపణలు చేశారు. మీ కార్యకర్తలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ సంస్థను ధ్వంసం చేసి పడేశారు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అంబానీని ఇంటికి పిలిపించుకున్నారు, భోజనం పెట్టారు, కౌగిలించుకున్నారు. అతను చెప్పిన పరిమళనత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. స్టిల్ ఇప్పటికీ ఇంకా మీ పార్టీ ఖాతాలోనే పరిమళనత్వాన్ని కొనసాగుతూనే ఉన్నాడు. ఇదెక్కడి నీతి, ఇదెక్కడి న్యాయం? సరే, రాజశేఖర్ రెడ్డి చంపింది కాసేపు చంద్రబాబు నాయుడు అనుకుందాము. ఎలా చంపారు? వరుణదేవుడితో మాట్లాడా? చంద్రబాబుకి వరుణదేవుడికి మధ్య హాట్ లైన్ ఉందా? క్యూములో నింబస్ మేఘాలను సృష్టించాడా చంద్రబాబు? వర్షాన్ని కురిపించాడా చంద్రబాబు? ఎక్కడ? ప్రకృతిని శాసించేటటువంటి శక్తి ఏమైనా చంద్రబాబుకుంటే వర్షం కురిపించి క్యూములో నింబస్ మేఘాలను సృష్టించి ఆ దారి గుండా హెలికాప్టర్ను ప్రయాణింపజేసి అలా చంపేశాడు అనుకోవడానికి ఏం లేదు కదా, మానవ మాతృడే కదా. మరి ఇంకెట్లా? ఇక వివేకానంద రెడ్డి దగ్గరకు వస్తారు. వివేకానంద రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే మీ పార్టీకి అంత మంచిది. దస్తగిరి చంపాడు అంటున్నారు. మరి దస్తగిరి చాలా చెప్పాడు, టీవీ ఇంటర్వ్యూలో చాలా చెప్పాడు. కేవలం పోటు వేసిన చెయ్యి మాత్రమే నాది, దాన్ని వెనక్కున్నటువంటి శక్తులు ఎవరెవరో అని చెప్పేసి చాలా విషయాలు చెప్పాడు. సిబిఐ ఎంక్వైరీలో ఆ చంపినటువంటి వ్యక్తులు చంపడానికి ముందు ఎక్కడున్నారో వెనకెక్కడున్నారో కూడా తెలిసింది. తెల్లవారుజామున 3 గంటలకు ఎవరెవరికి ఫోన్లు చేశారో కూడా తెలిసింది. అసలు ప్రపంచానికన్నా తెలియకన్నా ముందే మీకు వివేకానంద రెడ్డి చనిపోయిన విషయం తెలిసింది. మీరు కింద మీటింగ్ దగ్గర నుంచి, మేనిఫెస్టో కమిటీ మీటింగ్ దగ్గర నుంచి పైకి వెళ్ళి చిన్నాన్న వివేకా నో మోర్ అని చెప్పేసి ఒక మాట చెప్పేసి వెంటనే మీటింగ్ను కొనసాగించినటువంటి సంగతి కూడా తెలిసిపోయింది. అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత విషయం అంత మంచిది. దీని గురించి మీరు మాట్లాడటం కాదు, మీ చెల్లెలు, మీ చిన్నాన్న కూతురు, మీ అమ్మ, ఇంకా బోలెడు మంది బోలెడు మాటలు మాట్లాడారు. మీ చెల్లెడు అఫీషియల్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, రాజకీయ హత్య ఇది, కడప సీటు కోసమే జరిగినటువంటి హత్య అని చెప్పేసి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ దీని మీద కూడా చంద్రబాబుకు బురద పోయటం. అంటే జనాల మైండ్ చాలా చిన్నది, వాళ్ళు అవి ఏం గుర్తుపెట్టుకోలేరు అనేటటువంటి భావన. ఇక ఎప్పుడో చనిపోయినటువంటి వంగవీటి మోహన రంగ హత్యకు విషయాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రస్తావిస్తుంటారు. అసలు ఇందుట్లో ఏమైనా నైతికత ఉందా మీకు? ఎవరైతే ఆ హత్య విషయంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తిని మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చాడు. తీసుకొచ్చినప్పుడు స్వాగతించిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. వంగవీటి రాధ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేరుపడ్డటువంటి వ్యక్తులకి ఆ రోజుల్లోనే అక్కడ హైదరాబాదులో వేల కోట్ల రూపాయల విలువైనటువంటి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని అప్పచెబుతుంటే
దాన్ని వ్యతిరేకిస్తూ రాధా అక్కడి నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సరే వైసీపీలోకి వచ్చాడు. వైసీపీలోకి వచ్చిన తర్వాత అదే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చారు. మొన్న 2024 ఎన్నికల్లో కూడా ఆ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కుమారుడికి విజయవాడ టికెట్ ఇచ్చారు. ఇదంతా తెలియని విషయాల. తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్నప్పుడు వ్యతిరేకించి వద్దని వారించినందుకు అడ్డుకున్నందుకే కదా వంగవీటి రంగా కుమారుడు రాధా వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చింది. మరి సత్యాలన్నీ మర్చిపోతే ఎట్లా? హరిరామ జోగయ్య ఏదో చెప్పి, అదే హరిరామ జోగయ్య నాకెవరో ఈ విషయాన్ని చెప్తే చంద్రబాబు పాత్ర ఉందని చెప్తే నేను నమ్మి ఆ రోజుల్లో స్టేట్మెంట్ ఇచ్చాను, నాకు అసలు ఏ విషయం తెలియదు అని చెప్పేసి ఆ తర్వాత తాజాగా ఒక 3-4 ఏళ్ల క్రితం కూడా చెప్పినటువంటి మాటలు ఇంకా వీడియోల రూపంలో అలాగే ఉన్నాయి. కావాలంటే నా వీడియో లింక్ను కూడా హరిరామ జోగయ్య తాజాగా ఏం చెప్పాడు, ఆ రోజుల్లో ఎలా తాను భ్రమపడ్డట్టుగా తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం, ఆ వీడియో లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కావాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాళ్ళు వీడియో లింక్ చూసి మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఇన్ని అంశాలు ఇప్పుడు మరి అదే వంగవీటి రంగా మీద మీరు ప్రేమ కురిపిస్తున్నారే, మరి వాళ్ళ ప్రత్యర్థులకి ఆయన చావుకు కారణమయ్యారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకి మీ తండ్రి గారు మీరు దాదాపు 5 సార్లు రాజకీయంగా అవకాశం ఇచ్చారు. మరి ఇది ఎక్కడ న్యాయం? మరి ఇది ఎక్కడ ధర్మం? మరి ఇది ఎక్కడ ప్రేమ? ఉండాలి కదా. సో ఇట్లా ఇక రాజారెడ్డి హత్య కేసులో ఆ అంశంలో పేర్ల పార్థసారథి రెడ్డి ఏం చెప్పాడనేది కూడా నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. కావాలంటే నేను ఆదాన్ ఛానల్లో పేర్ల ప్రతాప్ రెడ్డిని చేసినటువంటి ఇంటర్వ్యూని మీరు చూడొచ్చు, ఒకసారి వెతుక్కొని చూడండి. ఆయన ఏ రకంగా గతంలో ఆ రోజుల్లో తమ కుటుంబాన్ని ఆ ప్రాంతంలో వెంటాడారు, రాజారెడ్డి ఎంత దారుణంగా చేశాడు, తను ఎన్ని కత్తిపోట్లకు గురయ్యాడు, ఎన్ని వేట కొడవల ద్వారా నరకబడ్డాడనేటటువంటి అంశాన్ని కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు ఆ పేర్ల పార్థసారథి రెడ్డి. ఆ ఇంటర్వ్యూ కూడా ఆదాన్ ఛానల్లో ఇంకా ఉంది, కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి, మీకు ఇంకా చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు అంశాలు. ఇక లాస్ట్ కొసమెరుపు ఏంటంటే ఏ టాపిక్ ద్వారా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక విస్తృతమైన ప్రచారం చేశారు, విజయ్ అసలు మా వల్లే గెలిచాడు, మావాడి వల్లే గెలిచాడు, జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటో వల్లే గెలిచాడని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి వాళ్ళంతా ఈరోజు వెర్రిగొర్రెలైనటువంటి పరిస్థితి. ఒక్క మాటతో తేల్చేశాడు. ఆయన రాష్ట్రంలో ఆయనకు పలుకుబడి ఉంటుంది కానీ జగన్కి ఎందుకు పలుకుబడి ఉంటుంది బాబు అని చెప్పేసి క్లియర్గా తేల్చేసి, అంటే నా పాత్ర నా ప్రమేయం ఏమీ లేదు, మా వాళ్ళు ఊరికి అలా ప్రచారం చేసుకుంటున్నారంతే అని చెప్పేసి గాలి తీసి మరీ పడేశాడు. ఇది కొసమెరుపు అన్నమాట. సో ఇన్ని అంశాలు దాగున్నాయి. ఇంకా ఇందుట్లో ఉన్నటువంటి మరికొన్ని అంశాలను కూడా నేను ముందు మరికొన్ని వీడియోల ద్వారా కూడా ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో చెప్పినటువంటి కొన్ని కాంట్రవర్సీ అంశాలను కూడా నేను విశ్లేషకుల అభిప్రాయాలను జోడించేటటువంటి ప్రయత్నం కూడా మన ఛానల్ ద్వారా చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.